స్వచ్ఛమైన గాలి దొరకట్లా, స్వచ్ఛమైన నీరు దొరకట్లా, స్వచ్ఛమైన తిండి దొరకట్లా. వీటన్నిటి పరిణామక్రమానికి తోడుగా బద్ధకం పెరిగింది. ఎక్కువగా ఫోన్లకి అంకితమైపోయాం, నెట్లకి అంకితమైపోయాం. శారీరక శ్రమ లేదు, శారీరక వ్యాయామం లేదు. వీటన్నిటి కారణంగా క్రమంగా రోగాల బారిన పడిపోతున్నాడు మనిషి. రోగాల బారిన పడుతున్నటువంటి వాళ్ళకి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ల కోసం హాస్పిటల్లో కొత్తగా పుట్టుకొస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇప్పుడు ఓ రకంగా మనం సంపాదించేదంతా హాస్పిటల్ కోసం అన్నటువంటి రూట్లో నడుస్తుంది. ఈ దశలో భారత్లో 1000 పడకల అతిపెద్ద హాస్పిటల్స్ నిర్మించడానికి ప్రపంచంలోని అతిపెద్ద మెడికల్ సంస్థ మయో క్లినిక్ రెడీ అవుతోంది. ఇది ప్రకటించింది. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, ఆల్రెడీ మన హైదరాబాద్లో యశోద ఇప్పుడు కొత్తగా పెట్టారు, గచ్చిబౌలి దగ్గరికి మన హైటెక్ సిటీకి వెళ్ళేటటువంటి దారు. ఆల్రెడీ అది 1000 పడకలకి కోసమే అంత బిల్డింగ్ కట్టారు. అది ఇప్పుడు 600 పడకలు ఏమో ఉన్నట్టున్నాయి. టోటల్గా 1000 పడకల కోసమే కట్టింది. అది కంటిన్యూగా మొత్తం ఫ్లోర్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు పక్కన చేస్తూ ఆపరేషన్ చేస్తున్నాడు. భారతదేశంలోనే కాదు, సౌత్ ఏషియాలోనే 1000 పడకల ఆసుపత్రిని వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళేమో ఇప్పుడు పెట్టుబడి పెడతామో మేము మయో క్లినిక్ తీసుకొచ్చి ఇక్కడ అన్నటువంటి కోణంలో ముందుకు వస్తున్నారు వీళ్ళు, మయో క్లినిక్ వాళ్ళు.